అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కొన్ని పోలీస్ స్టేషన్స్కి విజిట్ చేసినప్పుడు మన స్టాఫ్ తోటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే చాలామంది హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలన్నా కూడా ఎందుకో భయం అన్నది ఉంది. అంటే ఇప్పుడు నేను టెస్ట్ చేయించుకుంటే నాకు ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిస్తే దానికి ఖర్చు అయిపోతుందేమో, ఇప్పుడు నేను చూడడానికి హెల్తీగానే ఉన్నాను కదా అన్న ఒక సెన్స్లో ఉండిపోయారు. చూడడానికి ఫిట్గా ఉండొచ్చు, చూడడానికి యాక్టివ్గా ఉండొచ్చు, కానీ మనకి ఇంటర్నల్గా బాడీలో ఆర్గాన్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా, కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అన్నది మనకి తెలియదు. అన్లెస్ మనకి ఏదైనా హెల్త్ పెద్ద ప్రాబ్లం వచ్చి సడన్గా ఏదైనా తెలిస్తే తప్ప. ఇది నాకు ఎలా ఎక్స్పీరియన్స్ అంటే, నా ఫ్యామిలీలో ఒక పర్సన్కి ఒక చిన్న క్రికెట్ ఆడుతూ దెబ్బ తాకింది. సో దానికి వెళ్ళి టెస్ట్ చేసినప్పుడే ఇప్పుడు సార్ చెప్తున్నారు కదా సర్వైకల్ క్యాన్సర్ అన్నది. సో అది ఉంది అని తెలిసింది, అప్పటి వరకు తెలియదు. అప్పటి వరకు చూడడానికి బాగున్నారు, అంతా బాగుంది. జనరల్గా మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ ఒక ప్రాబ్లం తెలిస్తే ఒక 10 రకాల టెస్టులు రాస్తారు జనరల్లీ. సో బయట టాక్ ఏముంటుంది అంటే వీళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ కాబట్టి దానికోసం అన్ని టెస్టులు రాసేస్తున్నారన్న ఒక సెన్స్లో, ఒక మైండ్ సెట్లో ఉంటుంది. అది నాకు కూడా ఉండేది. బట్ అది తెలిసిన తర్వాత అప్పటి నుంచి ఏంటంటే మనం చూడడానికి హెల్తీగా ఉన్నా ఉండకపోయినా కూడా రెగ్యులర్ హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే మనకు ముందుగానే ఏదైనా తెలిస్తే ఫలానా ఇష్యూ ఉంది, ఫలానా హెల్త్ ప్రాబ్లం ఉందని మనకి తెలిస్తే దానికి ఏదైనా స్టెప్స్ తీసుకోవచ్చు అన్నది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. సో దాని బేసిస్ మీదనే ఇప్పుడు స్టాఫ్తో మాట్లాడినప్పుడు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకోవడం అన్నది జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ఇది ఇట్లా ప్లాన్ చేసుకున్నప్పుడు 4-5 హాస్పిటల్స్ తోటి మాట్లాడాం. ద ఫస్ట్ పాజిటివ్ రెస్పాన్స్ అండ్ క్విక్ రెస్పాన్స్ వి గాట్ ఫ్రమ్ జెమ్స్ హాస్పిటల్. నేమ్స్ మెన్షన్ చేయను, కానీ కొన్ని హాస్పిటల్స్ చేయడానికి లేదు సార్ మేము చేయలేమని చెప్పి ఫర్ వాట్ ఎవర్ ప్రాక్టికల్ రీజన్స్ వాళ్ళకున్న ఇష్యూస్ తోటి చెప్పారు వాళ్ళు. బట్ జెమ్స్ అండ్ కిమ్స్ హాస్పిటల్ మాత్రం సార్ మీరు ఎంతమందిని పంపించినా మేము ఫ్రీగా చేస్తాము. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చెప్పిన ఒకే ఒక లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు అందరూ మెన్షన్ చేసింది, ద ఓన్లీ 2 డిపార్ట్మెంట్స్ విచ్ వర్క్ ఫర్ 24/7 అండ్ వితౌట్ మచ్ బెనిఫిట్. సో పెద్ద బెనిఫిట్ లేకుండా 24/7 పబ్లిక్ కావచ్చు, సర్వీస్ అనండి, డ్యూటీ అనండి, వాట్ ఎవర్ పదాలు ఏవి వాడినా కూడా 24/7 అవైలబిలిటీ ఉండి జాబ్ చేసేది మాత్రం పక్కాగా 2 డిపార్ట్మెంట్సే. అందులో పోలీస్ ఒకటి, డాక్టర్స్ ఒకటి. సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడంలో తప్పేమీ లేదు సార్, మేము ఎప్పుడైనా చేస్తాం, మాకు ప్రాబ్లమే లేదని చెప్పి ఇమ్మీడియట్గా పాజిటివ్ వితిన్ 1 వీక్ మొత్తం అన్నీ అరేంజ్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఈరోజు మాకు హెల్ప్ చేయడం జరుగుతుంది సార్. అండ్ ఇప్పుడు సార్ మాట్లాడుతూ కూడా ఫర్దర్గా కూడా దీన్ని నెక్స్ట్ ఇది ఒకసారికి కాదు, ఫర్దర్గా కూడా మనకి ఏదైనా అవసరం ఉన్నా కూడా 100% హెల్ప్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఒక 2000 మంది సిబ్బందికి ఒక 11 or 12 టెస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్కి అవన్నీ ఫ్రీగా చేయడం అనేది అంత చిన్న టాస్క్ కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, అది మనకందరికీ తెలుసు, చాలా డబ్బులతో కూడుకున్నది. అండ్ దానికి సంబంధించి మాకు ఇంత సపోర్ట్ చేస్తున్న జెమ్స్ ఆర్గనైజేషన్కి అండ్ కిమ్స్ ఆర్గనైజేషన్కి అండ్ బొల్లినేని భాస్కర్ రావు గారికి రియల్లీ థ్యాంక్స్ ఫ్రమ్ శ్రీకాకుళం పోలీస్. దీనికి సంబంధించి ఒక 2 నిమిషాలు మాట్లాడేసి కంప్లీట్ చేస్తాను. మనకి ఆల్రెడీ మెన్షన్ చేసినట్లు మనము ఒక 99% పర్ఫెక్ట్గా పనిచేసి ఆ 1% మిస్టేక్, ఆ 1 మిస్టేక్ ఎప్పుడైతే కమిట్ చేస్తామో బ్లేమ్ మొత్తం మన పైన ఉంటుంది. అది పోలీస్ కావచ్చు, డాక్టర్ కావచ్చు. అండ్ దానికి రీజన్ ఏంటంటే మనం ప్రజల జీవితాలతోటి డీల్ చేస్తున్నాం. ఒక డాక్టర్ అన్న వాళ్ళు వాళ్ళ లైఫ్ తోటి డీల్ చేస్తున్నారు. మనం ఏంటంటే ఆ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ని ఇంపాక్ట్ చేయగలిగే డెసిషన్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఒక పర్సన్ని అనవసరంగా కొట్టినా అది తప్పు, అనవసరంగా కేసు పెట్టి అరెస్ట్ చేసినా తప్పు. ఎందుకంటే అతని లైఫ్ అన్నది అక్కడికి చాలా ప్రాబ్లమ్స్లో పడుతుంది కాబట్టి. సో అందుకనే ఏంటంటే మనకు ఆ ఒక్క మిస్టేక్ చేయకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో అందుకనే ఎప్పుడైనా మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడైనా కూడా చెప్పేది ఒకటే ఏంటంటే, వెదర్ ఇట్ ఈస్ ఎనీ ప్రొఫెషన్, జనరల్గా నేను ఎక్కువ మీతోటి మాట్లాడుతూ ఉంటాను కాబట్టి పోలీస్ వైపు నుంచి మాట్లాడినప్పుడు
మనం చేసే ప్రతి యాక్టివిటీ అది ఆ పర్సన్ చేస్తున్నట్లు కాదు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారంటే అది రాజశేఖర్ అన్న డిఎస్పీ చేస్తున్నట్లు కాదు, వివేకానంద అన్న డిఎస్పీ చేస్తున్నట్లు కాదు, లేదంటే రమణ అన్న అడిషనల్ ఎస్పీ చేస్తున్నట్లు కాదు, ఈ శ్రీకాకుళం పోలీస్ చేస్తున్నట్లేదు. సో అట్లనే మనం చేసే ప్రతి పని ఏముంటుంది అంటే అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, అది పోలీస్ డిపార్ట్మెంట్కే వస్తుంది అది ఎప్పుడైనా కూడా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మనం పార్ట్ ఆఫ్ డ్యూటీలో ఉన్నప్పుడు పక్కాగా మనం ఆ మిస్టేక్స్ కమిట్ చేయకుండా అనేది చేయాలి. సో ఈ మిస్టేక్స్ చేయకుండా ఉండాలి, 24/7 పబ్లిక్ అవైలబిలిటీ ఉండాలి. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనం చాలా స్ట్రెస్ అనేది 100% ఫేస్ చేస్తాం. అది మీరైనా అవ్వచ్చు, ఎవరి లెవెల్కి తగ్గట్టు వాళ్ళకి, ఒక కానిస్టేబుల్ కావచ్చు, హోంగార్డ్ కావచ్చు, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎస్పీ కావచ్చు, డీజీపీ సార్ కావచ్చు, ఎవరైనా కూడా ఎవరి లెవెల్ ఆఫ్ స్ట్రెస్ వాళ్ళకి ఉంటుంది. ఈ స్ట్రెస్లో ఏం చేస్తున్నామంటే మన హెల్త్ని అనేది నెగ్లెక్ట్ చేయడం అనేది 100% జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఏదో ఒకరోజు టెస్టులు చేసేసాము, లేదా 2000 మెంబర్స్కి 2200 మెంబర్స్కి ఒకసారి టెస్టులు చేసేసాం, ఇక్కడతోటి ఇది అయిపోతుందని కాదు. దీని ఫాలో అప్ యాక్షన్ అనేది 100% మనకు ఉండాలి. సో ఆ ప్రాసెస్కి ఏం చేస్తున్నామంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో టైఅప్ చేసుకొని మన హెల్త్ రికార్డ్స్ ఏవైతే ఇక్కడ వస్తాయో వాటన్నిటిని డిజిటలైజ్ చేసి మనకి టైమ్లీ నెక్స్ట్ 5 మంత్సా 6 మంత్సా ఎప్పుడు మళ్ళీ మనం టెస్టులు చేసుకోవాలి, ఎలాంటి టెస్టులు అవసరం పడతాయి, బేస్డ్ ఆన్ దట్ మనకి అనాలిసిస్ చేసి ఒక అలర్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో పక్కాగా అప్పుడు అవసరాన్ని బట్టి, అవైలబిలిటీని బట్టి అది కూడా పక్కాగా ఫ్రీగా చేయించడం అనేది జరుగుతుంది. హోమ్ గార్డ్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కావచ్చు, ఏఆర్ స్టాఫ్ కావచ్చు, సివిల్ స్టాఫ్ కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు వచ్చి కంపల్సరీగా చేసుకోవాలి. అంతేగాని మేము చేసుకోము, లేదంటే మనకు వచ్చి చేసుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిస్తే తర్వాత నా పరిస్థితి ఏంటని నా భయం అక్కర్లేదు. మనకి నెక్స్ట్ లెవెల్లో కూడా మనకు కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్ అనేది 100% మన సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. అది మన సైడ్ నుంచి అంటే నా వైపు నుంచి నేను అనడం లేదు. ఇట్ ఈస్ ఆల్ లైక్ మనకున్న హాస్పిటల్స్ కావచ్చు, లేదా చీఫ్ ఆఫీస్ నుంచి కావచ్చు, లేదా గవర్నమెంట్ సైడ్ నుంచి కావచ్చు, ఆ 3 స్టేక్ హోల్డర్స్ నుంచి మనం ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది 100% ప్రొవైడ్ చేస్తారు. అండ్ వీల్ 100% దానికి ఎఫర్ట్స్ పెడతాము, అందులో డౌట్ అక్కర్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.